హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఇంకో కొత్త రెసిపీతో ముందుకు వచ్చామండి. మన ఛానల్లో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిరపకాయ పులుసు మనము మెంతులు వేసుకోవాలి వాసన కోసం. మరిన్ని ఏం అవసరం లేదు. కొంచెం జీలకర్ర, ఒక అర స్పూను ధనియాలు, 2 లవంగాలు. మరిన్ని ఎక్కువ వేసుకోవద్దు, చూసి వేసుకోండి జాగ్రత్తగా. ఎక్కువ వేసుకున్నారనుకో మంట పుట్టిద్ది. ఒక్కరో దాసిన చెక్క, ఒకటే యాలుపారుగా వేయించుకున్నాము. నేను పచ్చిమిర్చి కానీ ఏమీ ఎండుమిరపకాయలు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఊరక దినుసులు మట్టుకే వేయించుతున్నాను. కొంచెం దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు, 1 స్పూను నూనె వేసుకున్నాము. ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయ రబ్బలు 4 తరుగు, టమాటా దోరగా మగ్గాలి. మగ్గిన దాకా ఒక 5 నిమిషాలు పట్టింది. మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకున్నాము. ఆరిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని, అంటే ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు, కొంచెం దోరగా యాగాలి. పెద్ద తీసుకున్నాను. టమాటా చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇట్లా మగ్గాలి. టమాటా మగ్గితేనే మనకు మనం వేసే పచ్చిమిర్చి పట్టేది. ఇప్పుడు పసుపు అన్నీ ఇంత వేయలేదు, ఇదే పసుపు వేయటం. కొత్తిమీర, లాస్ట్ పచ్చిమిర్చి. ఇవి చూడండి నేను చేస్తున్నాను. వేసుకోండి. ఉడికేటప్పటికి లోపల పోయిద్ది. మనం వేసే టమాటా కానీ మసాలా, ఉప్పు, కారం మొత్తం లోపలికి వెళ్ళి బాగుంటుంది. లాస్ట్లో చింతపండు పులుసు. కారం, పచ్చిమిరపకాయలు ఉంది కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చింతపులుసు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకుంటేనే రుచి వచ్చింది ఈ కర్రీకి. ఒక 5 నిమిషాలు పట్టిద్ది మగ్గటానికి. ఈ లోపల మనం ఇందాక చట్నీ కోసం మగ్గబెట్టుకున్నాం కదా పెద్ద ఉల్లిపాయ ఎన్ని చేసి, ఇప్పుడు అది మిక్సీ వేసుకున్నాం. ఈ మగ్గేటప్పటికి పెరిగేసుకోవాలండి. పెరిగేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకుందాము. ఇప్పుడు మనకి ఆ పచ్చిమిర్చి మగ్గే కొంది చిదురైపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చిదురైపోతాయి. ఇప్పుడు మనం ముందు మిక్సీ పెట్టుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీ వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి ఒక చుక్క వాటర్ యాడ్ చేద్దాం. అడుగంటుకోకుండా మనం వేసిన ఆ చట్నీ మగ్గాలి కదా పచ్చివాసన పోవటానికి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఘాటుగా పెడతాను, తొందరగా పగిలిపోయిద్దని చెప్పి నేను పెట్టలేదు. 2 చూద్దాను, 2 వేసాను అలాగా. మనకు పచ్చిమిర్చి బెజ్జం పెట్టకుండా ఉంటేనే
మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. లేదంటే బెజ్జం పెట్టాము తొందరగా ఉడికిపోయిద్ది అనమాట. అప్పుడు మనం తినడానికి పచ్చిమిర్చి అంత తేడా తెలియదు. అందుకని చెప్పి నేను ఊర శాంపిల్ కోసం 2 పెట్టాను, మిగతా ఏం నేను పెట్టలే. కావాలంటే వేసుకోండి అలా బెజ్జాలు పెట్టుకొని, లేదంటే మామూలుగా వేసుకోండి. మామూలుగా వేసుకుంటేనే మనం ఇలాగా పచ్చిమిరపకాయ అనేది మనకు కనపడాలి కదా, మనం దేంట్లోనే కొంచెం కొరుక్కొని తినడానికి టేస్ట్గా ఉండిద్ది. వీలైన మట్టుకు చూసుకోండి. ఇప్పుడు ఉప్పు చూద్దాము, చాలాపోతే వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, నేను అల్లం కానీ ఏం కలపలేదు. అల్లం కానీ కొబ్బరి కానీ గ్యాస్ లేనులే, గ్యాస్ వచ్చిద్దని చెప్పి అందరు తినరు మసాలా. ఈ మసాలా ఏం కాదు, బాగుండిద్ది, టేస్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. చపాతీలోకైనా రోటీలోకైనా పులకాలోకైనా చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిరకాయ అలా కొరుక్కొని తింటుంటే ఈ కర్రీ వేసుకొని ఉండిద్ది ఏమి. మీరు ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. లాస్ట్ దాకా చూడండి. మా ఇంట్లోకి డిన్నర్లోకి ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చిన గబక్కన వాళ్ళతో మాట్లాడితే ఇలా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిరియాల రసం పెడుతున్నానండి ఈరోజు. మీరు చూడండి, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఒక 1/2 స్పూను పచ్చిపప్పు, మినప్పప్పు, కందిపప్పు, కొత్తిమీర. మనకు కొంచెం మెరంత తీసుకోవాలి రసంలోకి కాబట్టి. స్పూను ఎండుమిర్చి, మనం కారం వేయాల్సిన అవసరం లేదు. మెంతులు, ఇగో చూడండి, మెంతులు 4 మిరపకాయలు వేసుకుంటున్నాము, సరిపోతున్నాయి. చిన్నుల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి. సాల్టు. ఇప్పుడు చేసే విధానం ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను చేసినట్టు చూసి చేసుకోండి. లాస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఏదైనా చూస్తేనే మనం ఎట చేసుకోవాలనేది మనకు ఒక ఐడియా వచ్చిద్ది. చూడండి ఫ్రెండ్స్, చూసి వేసుకోండి అండి. ఎక్కువ వేసుకున్నారనుకో చేదు వచ్చింది. మన ఇంట్లోకి రసానికి మనం ఎంతమంది ఉన్నా చూసి వేసుకోవాలి. మనము అవి దోరగా వేయించుకోవాలి. నేను ముందుగా ఎందుకు వేస్తున్నాను అని అంటే, అవి కొంచెం వేగటం లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ముందేసాను. చూసి మీరు జాగ్రత్తగా వేసుకోండి. చేస్తున్నాను. ఇప్పుడు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కందిపప్పు, అన్ని పప్పులే. ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాలు యాడ్ చేసుకున్నా. అన్నీ దోరగా వేయించుకోవాలి. 4 ఎండుమిర్చి. మనం కారం వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇదే సరిపోతాయి. మిరియాలు, 4 మిరపకాయలు. దోరగా అయిపోయి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఆరిన తర్వాత ఈ లోపల రసం పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేయటానికి నూనె వేసుకున్నాం 2 స్పూన్లు. మెరంత ఆయిల్ ఏం పట్టదు. ఇప్పుడు జీలకర్ర, పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేశాను, 4 రెబ్బలు. కొంచెం దోరగా వేసుకుందాం. పసుపు కలుపుకుందాం. చింతపండు పులుసు ముందుగానే నేను పిసికి ఇలా పెట్టుకున్నాను. చూడండి, రుచి సరిపడా పోసుకోండి. ఇప్పుడు వాటర్, 1/2 కప్పు పులుసుకి 1/2 లీటర్ వాటర్ పోసాను. చూసి పోసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తిమీర తరుగు కొంచెం మెరంతా వేసుకోవాలి. కరివేపాకు, రుచి వేరుగా ఉండిద్ది. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోండి. మనకి 5 నుంచి 8 నిమిషాల దాకా మరగాలి. 2 పొంగులు వస్తే మనకి ఇంకా రసం అనేది కాగినట్టు.
ఇలా మెత్తగా యాడ్ చేసుకోవాలి. ఒక చూడు ఎలా మిక్సీ చేసాను. ఇట్లా మెత్తగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు వచ్చిన తర్వాత దించుదాము. రసం రెడీ అని చెప్పు 5 నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి కలుపుకున్నాము. ఎవరండి రసం అంటే ఇష్టపడిన వాళ్ళు, ఎంత బాగుండిద్దో నోటికి రుచిగా. మీరు కూడా వారంలో ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుండిద్ది. మీకు చేయండి.